నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మంత్రి పదవి స్వీకారం జరిగిన వాకిటి శ్రీహరి గారు ఉన్నారు. వారి యొక్క ఒపీనియన్ తెలుసుకుందాం. ఎంతో తీవ్రమైన పోటీ విస్తరణపై, అలాగే ఈ నేపథ్యంలో మిమ్మల్ని మంత్రి పదవి వరించింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎవరికి కృతజ్ఞతలు చెప్తారు? మొత్తం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి, నన్ను గెలిపించిన నా కార్యకర్తలు, మా నాయకులకు, మక్తల్ నియోజకవర్గ ప్రజలకు, ఢిల్లీకి నుంచి ఖర్గే సాబ్ నుంచి మొదలుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు పరిపూర్ణంగా నాపై విశ్వాసం ఉంచి ఈ అవకాశం ఇచ్చినందుకు పూర్తి స్థాయిలో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా ప్రభుత్వంలో ఇలాంటి చిన్న మచ్చ రానియకుండా చూసుకునే బాధ్యత తెలియజేసుకుంటూ ఒక వెనుకబడ్డ జాతులకు ఒక అవకాశం కలిగించినందుకు మా మొత్తం వెనుకబడ్డ జాతుల తరఫుకి అధిష్టానికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. కింది స్థాయి నుండి మీరు రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద నేతల్ని దాటుకొని ఈ స్థాయికి రావడం చాలా వేరే పార్టీలో కష్టం. అలాంటి సందర్భంలో ఒకసారిగా మీ ప్రస్థానం గుర్తు చేసుకుంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎటువంటి పార్టీ అంటే అధికారంలో ఉన్నప్పుడు తాము తమ పక్కన నలుగురు కోసం ఆలోచన చేయదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే లైన్లో నించొని ఉన్నటువంటి ఆఖరి వ్యక్తి వరకు కూడా ప్రభుత్వ ఫలాలను ఏ విధంగా ఆయనకు అందజేయాలని ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. నువ్వు 6 ఈనాటి వరకు తీసుకో, రోటీ, కపడా, మకాన్, గరీబీ హటావ్ అని ప్రతిదీ కూడా బ్యాంకులు జాతీయం చేయటం, బీద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేయడం, ఎస్సీ ఎస్టీల గురించి ఆలోచన చేయడం, ఆదివాసుల గురించి ఆలోచన చేయడం, వారి అభ్యున్నతి కోరుకోవడం, ఇది కాంగ్రెస్ పార్టీకి వెన్నెతో పెట్టిన విద్య. అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా పేదోళ్ళ గురించి ఈరోజు చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో లేదా భారతదేశం మొత్తంలో కూడా ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇల్లు మోడల్ కొన్ని లక్షల కోట్ల మంది దగ్గర వాళ్ళు నిరాశలే కాకుండా మిగిలిపడ్డే ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో చెప్పినటువంటి ప్రతి బీదులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పరిపూర్ణంగా ప్రయత్నం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి పశుసంవర్ధక శాఖ అలాగే కీలక శాఖలు ఇచ్చారు. మీకంటూ ఒక మార్క్ ఉండాలంటే మీకు ప్రత్యేకత ఉండాలి. ఎలాంటి లక్ష్యాలతో మీ శాఖలపై పట్టు కోసం ఏమేమి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అయింది, రేపు ఎల్లుండి కూర్చుంటున్నాం. కూర్చున్న తర్వాత ఒక వారం తర్వాత నిన్న ఏమైంది, ఈరోజు ఏం చేయాలి, రేపు భవిష్యత్తు ఏం నిర్ణయం చేద్దామని థ్యాంక్ యూ. ఇది వాకిటి శ్రీహరి గారు చెప్తున్నది. కాంగ్రెస్ పార్టీలోనే బడుగు బలహీనలకు న్యాయం సాధ్యమవుతుంది. అందుకోసమే నన్ను ఈరోజు అందరూ కలిసి కాంగ్రెస్ అధిష్టానంతో పాటు అందరూ కూడా ఈరోజు వాళ్ళ మద్దతుతో నేను మంత్రి అయినా తప్పకుండా నా శాఖపై పట్టు చేసుకోవడానికి తప్పకుండా నేను అధ్యయనం చేసి మరిన్ని సంక్షేమ పథకాలు అమలయ్యేలాగా చూస్తాను. అలాగే ముందుగా నాకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీలోని ప్రతి ఒక్క పెద్దలకు అందరి మద్దతుతో ఈరోజు నాకు ఈ అవకాశం దొరికిందంటూ కూడా వారు ఆశాభావం వ్యక్తం చేసి ఈరోజు గాంధీ భవన్కి వచ్చి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా భేటీ అనంతరం మాట్లాడిన సందర్భం చూడవచ్చు. కనపర్సన్ సూర్యబాబుతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.